కోల్కతా ట్రైనీ డాక్టర్ అత్యాచారం చాలా ఘోరమైన విషయం. సో హత్య జరిగి దాదాపుగా నెల కావస్తున్నా ఇప్పటివరకు ఎట్లాంటి న్యాయం లేకపోవడం, సో వాళ్ళ తల్లిదండ్రులను కలిచివేస్తూ ఉన్నది. సో ప్రపంచం అంతా బాధపడుతూ ఉన్నది. ఒక ట్రైనీ డాక్టర్ ఎన్నో ఆశలతోటి తన జీవితాన్ని గొప్పగా మలుచుకుందామనే టైంలో కొందరి వ్యక్తుల వంకర బుద్ధి వల్ల ఒక నిండు ప్రాణం బలి అయిపోయింది. సో ఎన్నో ఆశలతోటి రాత్రింబవళ్ళు కష్టపడి తన పేరెంట్స్ ఆర్థిక స్తోమత లేకున్నా గొప్పగా డాక్టర్ అవ్వాలి, ఒకానొక కూతురు డాక్టర్ అయ్యి ప్రజలకు సేవ చేయాలి, ఫ్యామిలీని కూడా బాగా చూసుకోవాలని చెప్పి ఆ వృద్ధ దంపతులు పడ్డ కష్టం అంతా వృధా అయిపోయింది. సో ఎంత కష్టపడ్డా ఫలితం ఉండదు ఈ సమాజంలో అని చెప్పి ఇంకొకసారి నిరూపితం అయిపోయింది. ఒక ట్రైనీ డాక్టర్ ప్రజలకు సేవ చేద్దామని తన మార్గాన్ని ఎంచుకున్నప్పుడు కోల్కతాలోని ఆర్జీకర్ మెడికల్ కాలేజీలో తన ప్రస్థానం మొదలుపెట్టి రాత్రింబవళ్ళు కష్టపడి ప్రజలకు సేవ చేస్తూ ప్రజల ఆరోగ్యాలను కాపాడుకుంటూ డే అండ్ నైట్ కష్టపడుతూ తన వృత్తిని కొనసాగిస్తున్నప్పుడు సో తన అందం తనకి పాపం అయిపోయిందా, లేకపోతే తన నిజాయితీ పాపం అయిపోయిందా, సో ఈ ప్రపంచంలో నిజాయితీగా బతకడం, అందంగా పుట్టడం నేరమా అని చెప్పి ఆ ట్రైనీ డాక్టర్ విషయంలో అర్థమైపోయింది. సో ఎందుకు అత్యాచారం చేయాల్సి వచ్చింది? తాగిన మైకంలో ఒక వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డా, లేకపోతే ఆ కాలేజీలో జరుగుతున్న అక్రమాలను ప్రశ్నించినందుకు అత్యాచారం చేయబడిందా అని చెప్పి అనేక అనుమానాలకు తావిస్తూ ఉన్నది. సో నిజంగా ట్రైనీ డాక్టర్ అత్యాచారం జరగడం చాలా బాధాకరం. సమాజంలో అందరికీ సమాన అవకాశాలు ఉండాలి, ఆడ మగ తేడా లేకుండా అన్ని రంగాల్లో దూసుకుపోతున్న మహిళలను ఇలా అత్యాచారాలకి ఉసిగొల్పి అత్యాచారాలు చేయడంతో హేమమైన చర్య అని చెప్పి ఇండియా సిగ్గుతో తలదించుకోవాల్సిన విషయం ఈ విషయంలో. సో ఇప్పటి వరకు సరే అత్యాచారం జరిగింది, జరగబడిపోయింది. సో ఆ వ్యక్తులు ఎవరో కూడా సాక్ష్యాలతో సహా బయటపడినప్పటికీ ఇంకా మరణశిక్ష విధించకుండా, సో ఎలాంటి శిక్ష విధించకుండా విచారణ పేరుతో వాళ్ళని ఇంకా కొనసాగించడం కరెక్ట్ కాదు ఈ దేశంలో. ఇలా విచారణ చేస్తూ ఉంటే ప్రజలకు కూడా అర్థమైపోతూ ఉన్నది. సో ఎంత చేసినా, అఘాయిత్యాలు చేసినా, ఎన్ని అక్రమాలు చేసినా విచారణ పేరుతో కాలయాపన చేస్తారు. సో కొన్ని రోజుల తర్వాత మీడియా కూడా మర్చిపోతా ఉంది, ప్రజలు కూడా మర్చిపోతారు, దర్జాగా బయటికి వచ్చి తిరుగుతారు అని చెప్పి ప్రజలకు కూడా ఒక చులకన అయిపోతూ ఉంటుంది ఈ దేశంలో. శిక్ష నిరూపితమైన వెంటనే కఠినమైన శిక్ష విధించి ఉరి శిక్ష వేయడం లాంటివో, లేకపోతే శాశ్వత జైలు శిక్ష విధించడం లాంటివో, లేకపోతే నిర్బంధం చేసి జీవితంలో ఎవరు చేయొద్దు ఇట్లాంటి తప్పులని చెప్పి కఠినమైన శిక్షలు వేయడమో చేయాలి. కానీ ఇంకా సాక్షులను విచారణ పేరుతో కాలయాపన చేయడం, ఆ తల్లిదండ్రులకు చాలా బాధ పెట్టడం కరెక్ట్ కాదనిపిస్తూ ఉన్నది. ఎంతమంది నిందితులున్నా, సో ఒకరా ఇద్దరా, సంజయ్ రాయ లేకపోతే సందీప్ ఘోష, ఇంకా ఎంత 10 వ్యక్తులున్నా, సో మొదటి కనీసం సంజయ్ రాయ్ విషయంలో అర్థమైపోతా ఉన్నది. సీసీ కెమెరాలో రికార్డ్ అయినది, తన బ్లూటూత్ హెడ్ ఫోన్ కూడా అక్కడ దొరికినది. సో తన షూస్ కంటిన రక్తం బడగలు కూడా కనిపిస్తూ ఉన్నాయి, తన షర్టుకు రక్తం బడగలు కనిపిస్తూ ఉన్నాయి. అన్ని రకాలుగా తాగిన మైకంలో కాలేజీలకి ప్రవేశించడం, పర్మిషన్ లేకుండా ఒక బయటి వ్యక్తి, ఒక ఇన్ఫార్మర్ వ్యక్తి కాలేజీలకి రావడమే పెద్ద నేరం అయినప్పటికీ, సో ఇన్ని రకాలుగా ఆధారాలు దొరికినప్పటికీ కూడా ఆ సంజయ్ రాయ్ని ఇంకా ఎట్లాంటి శిక్ష విధించకపోవడం చాలా బాధాకరం. విచారణ పేరుతో తనను ఇంకా కాలయాపన చేయడం కరెక్ట్ కాదు. ఇప్పటికే శిక్ష విధించాల్సిందే. సో శిక్ష విధిస్తేనే కదా ఎంతమంది వ్యక్తులు ఉన్నారు కూడా భయపడి ముందుకు వచ్చే అవకాశాలు ఉంటాయి. సో అతనికి కఠినమైన శిక్ష ఇంకా పడలేదు, తనకి ఇంకా రాచమర్యాదలు చేస్తున్నారని చెప్పి మీడియాలో కూడా ప్రచారం జరుగుతూ ఉంది. తనకి ఏది ఏమైనా కోల్కతా కేసులో 2 పవర్ఫుల్ లేడీస్ ఎంట్రీ ఇస్తూ ఉన్నారు సిబిఐ అధికారులుగా. సో వీళ్ళ చేతుల్లోకి కేసు వెళ్ళిపోతూ ఉన్నది. సో వీళ్ళు ఏంటంటే వీళ్ళని ఏమంటారంటే న్యాచురల్గా మృగాల వేటలో శివంగులు అంటారు అనమాట. ఈ లేడీ ఆఫీసర్స్ ఎంట్రీ తర్వాత సీన్ అంతా మారిపోయే అవకాశం ఉంది. సో వాళ్ళు ఎవరో చూసుకుందాం. కోల్కతా డాక్టర్ హత్య కేసు 2 మహిళా సిబిఐ అధికారుల ప్రవేశంతో వేగం అందుకుంది. ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్కి పాలిగ్రామ్ టెస్ట్ చేసేందుకు తాజాగా అనుమతి తీసుకున్నారు. ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్కు కూడా పాలిగ్రామ్ టెస్ట్ చేస్తారనే వార్తలు అందుతున్నాయి. సంపత్ మీనా, సీమా పహుజా ఈ ఆఫీసర్ల వైపే సుప్రీంకోర్టు కూడా చూస్తుంది. సంపత్ మీనా, హీమా పహుజాల పరిచయం. వెంటనే సిబిఐ ఈ కేసు ప్రాధాన్యం స్వభావం దృష్ట్యా లేడీ సింగంగా బిరుదు పొందిన సిబిఐ అడిషనల్ డైరెక్టర్ సంపత్ మీనాకు విచారణ బాధ్యత అప్పగించింది. ఆమెకు ప్రధాన నాయకురాలిగా మరో సమర్థురాలైన సిబిఐ ఆఫీసర్ సీమా పహుజాను నియమించింది. మొత్తం 30 మంది సిబిఐ బృందంతో సంపత్ మీనా, సీమా పహుజా దుర్మార్గులను వేటాడనున్నారు. అసలు ఈ 2 అధికారులు ఏం చేస్తారు? మెయిన్ నిందితుడైన సంజయ్ ఘోష్ వ్యవహార శైలిని పరిశీలిస్తారు. అతడిని విచారిస్తున్న సమయంలో ప్రతిసారి వాంగ్మూలాన్ని మార్చడం గమనించారు. ఏ రోజైతే రాత్రి ఘటన జరుగుతుందో ఆ రోజు ఉదయం సంజయ్ ఘోష్ ఆసుపత్రిలోని వివిధ భాగాలలో అంటే ఐసీయూ, ఎక్స్రే యూనిట్ ఇవన్నీ తిరిగినట్లు సిబిఐ అధికారులు గుర్తించారు. అతను అక్కడ ఎందుకు తిరిగాడు అని ఆరా తీస్తున్నారు. ఆ సమయంలో బాధితురాలు ఎదురుపడి ఏదైనా వాదన చేసిందా అని తెలుసుకుంటున్నారు.
లేదంటే రాత్రి జరగబోయే ఘటనను కుట్ర పన్నేందుకు వేరే ఎవరైనా కలిశాడా అనేది తేల్చనున్నారు. ఇప్పటికే అతని మానసిక స్థితిని వారు అంచనా వేశారు. పాలిగ్రామ్ టెస్ట్ అలాగే బాధితురాలి అటాప్సీ రిపోర్ట్తో పాటు సైకాలజీ అటాప్సీని కూడా అంచనా కడుతున్నారు. అంటే ఘటనకు ముందు బాధితురాలు ఎవరితో ఏం మాట్లాడింది, ఏదైనా వేదన నిరసన వ్యక్తం చేసిందా, డైరీలో ఏమన్నా రాసుందా, వీటన్నింటినీ ఆధారంగా ఆమె సైకాలజీ అటాప్సీని నిర్ధారిస్తారు. అలాగే కేసులో ముందు నుంచి అనుమానాస్పదంగా ఉన్న మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ పైన కూడా పాలిగ్రామ్ టెస్ట్ నిర్వహిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. పాలిగ్రామ్ టెస్ట్ ద్వారా చేసిన నిర్ధారణలు సాక్ష్యాధారాలుగా కోర్టులో చెల్లకపోయినా కేసును ముందుకు తీసుకువెళ్లడంతో సహాయపడతాయి. సో ఎవరి సంపత్ మీనా అంటే ఆమె ఏ పదవిలో ఉన్నా మహిళా చైతన్యం కోసం, మహిళల హక్కుల కోసం ఆమె ఎక్కువ శ్రద్ధ పెడుతుంది. ఆపరేషన్ ముస్కాన్ కింద ఆమె చైల్డ్ ట్రాఫికింగ్ ను సమర్థంగా నిరోధించడంలో ఆమె దృష్టిలో పడ్డారు. జార్ఖండ్లో 700 మంది పిల్లలను ఆమె వారి కుటుంబాలకు అప్పగించింది. ఇక జార్ఖండ్లోని నక్సలైట్ ప్రాంతంలో ఆమె స్ట్రాంగ్గా నిర్వహించిన నిధులు ఆమె సాహసాన్ని తెలియజేశాయి. సీమా పహుజా ఈమె 1993లో ఢిల్లీ సబ్ ఇన్స్పెక్టర్ రిక్రూట్ అయిన సీమా పహుజా సిబిఐలోని అవినీతి నిరోధక శాఖ స్పెషల్ క్రైమ్ యూనిట్లో చాలా ఇయర్స్ పనిచేసింది. ఆమె ఇన్వెస్టిగేషన్ స్కిల్స్ చూసి 2013లో డిఎస్పీగా పదోన్నతి ఇచ్చారు. మానవ అక్రమ రవాణా, మైనర్ బాలికలపై నేరాలకు సంబంధించిన అనేక కేసులను ఆమె చేజ్ చేసింది. సిమ్లాలోని కోట్ కైలో గుడియాపై హత్య కేసును ఛేదించినందుకు సీమా పహుజా అప్పట్లో వైరల్ అయింది. ఒక కేసు ఒప్పుకుందంటే నేరస్తులను కటకటాల వెనక్కి తోసే వరకు నిద్రపోనిది సీమా నైజాం. అందుకే ఆమె పోలీస్ మోడల్. కాబట్టి కోల్కతా కేసులో నేరగాళ్లను పట్టుకునే కర్తవ్యాన్ని ఆ మహిళా అధికారులిద్దరూ సమర్థవంతంగా నిర్వహిస్తారని, సమాజానికి సరైన సందేశాన్ని పంపిస్తారని ఆశిద్దాం.